నమస్తే, నేను లహరి. వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నా సండే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సండే రోజు నేను ఏమేమి వర్క్స్ చేసుకునే అనేది ఈరోజు వీడియోలో చేద్దాం. మార్నింగ్ అయితే నేను ఫస్ట్ వాటర్ పెట్టుకొని ఇంకా అంతా బయట కూడా అంతా ఊడ్చేసరికి వాటర్ వేడైపోయినాయి. ఇంకా వాటర్ వేడైపోయిన తర్వాత ఇంకా వెంటనే నేనైతే రెడీ అయిపోయాను. నేను రెడీ అవుతుంటే నా ఎదురుగా కూర్చొని పిల్లలు నన్ను కామెంట్ చేస్తున్నారు, ఎందుకు మమ్మీ ఇంతకుముందు నువ్వు మొత్తం హెయిర్ అంతా లీవ్ చేసుకుంటుండే కదా, ఇప్పుడు ఎందుకు జుట్టు వేసుకుంటున్నావు పెద్ద ఆమెలాగా అని చెప్పేసి. అయితే ఈ మధ్య మనము పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం కదా షాప్లో. ఇంకా హెయిర్ లీవ్ చేసుకుంటే నా హెయిర్ అంతా షాప్లో పడిపోతుంది, మళ్ళీ పికిల్స్ అంతా పడుతుంది అని చెప్పేసి ఇంకా జడ వేసుకుంటున్నా అనేసి అంటున్నాను అనమాట. ఇంకా అంతే కదండి, ఒక బిజినెస్లో ఉన్నప్పుడు మనం నీట్గా చేయాలి కదా. ఇంకా అందుకని ఇంకా జడ అయితే వేసుకోవాల్సి వస్తుంది లీవ్ చేసుకోకుండా. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ముందు రోజు అయితే పెట్టిన పిండి దీపాలు ఉన్నాయి కదా, పిండి దీపాలు తీసుకెళ్ళి నేనైతే కంపోస్ట్ చేస్తాను. పిండి దీపాలు ఎప్పుడు ఇక్కడైతే నాది మార్క్ చూసుకుంటున్నాం. మొన్నప్పుడు నీకు కాలిందని చెప్పాను కదండి మీకు, అది అయితే నాకు మచ్చలాగా అయిపోయింది. మార్నింగ్ మా ఆయన చెప్పేవారికి నేను చూసుకోలేదు, అసలు ఫేస్ పైన ఏంటి నల్ల మచ్చ అయింది అని చెప్పేసి అడిగితే అప్పుడు చూసుకున్నాను, మొత్తం బుగ్గలాగా వచ్చేసింది, పెద్దగా మచ్చలాగా అయిపోయింది. మొన్న మిరపకాయ పడిందని చెప్పాను ఒక షార్ట్ వీడియోలో, అది. ఇంకా వంట అయితే చేసేస్తున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ తీసుకొచ్చారు. లాస్ట్ వీక్ కూడా చికెనే కదా, మటన్ తీసుకురమ్మంటే ఇంకా మా పిల్లలకేమో చికెనే ఇష్టము, చికెన్ అన్నారు. ఇంకా అట్లానే ఇంకా చికెనే తీసుకొచ్చారు. ఇంకా రైస్ కూడా ప్లెయిన్ రైసే చేస్తాను. ఇంకా నాకు ఎందుకంటే వర్క్ ఉంది షాప్లో, తొందరగా వెళ్ళాలి హడావిడిగా. ఇంకా మార్నింగ్ తొందరగానే రెడీ అయిపోయాను, కాకపోతే లేవడమే లేసాను. డైలీ 9 o'clock వరకు అన్ని పనులు అయిపోయేవి ఇంట్లో, అన్ని పనులు అయిపోయి 9 వరకు పిల్లల్ని తోలిచ్చి నేను షాప్కి కూడా వెళ్ళిపోతుండే. ఇంక ఈరోజు అయితే లేవడమే 9కి లేచాను. కరెక్ట్ నేను బెడ్ పై నుంచి లేచేసరికి 9 అయ్యింది. సండే కాబట్టి కొంచెం లేటే లేచాను. 7:30కి అట్లా లేచి నేను 11 వరకు రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చులే షాప్కి అనుకుని అలారం పెట్టుకున్నాను 7కి. కాకపోతే ఏమైందంటే మార్నింగ్ 7కి పెట్టాల్సిన అలారము ఈవినింగ్ 7కి పెట్టాను అనమాట. అంటే AM సెట్ చేయకుండా PM సెట్ చేశాను. ఇంకా అది నైట్ గుర్తొచ్చింది నాకు, చూసుకుంటే అలారం వస్తుంది, రేపు మార్నింగ్ రాలేదు కదా అని. మార్నింగ్ లేచి చూసేసరికి 8:30 అయింది, అసలు అలారం రాలేదు, ఏమీ రాలేదు. ఇంకా పెద్దగా అంత హడావిడి కాదు కానీ ఇంకా నార్మల్గా అయితే వర్క్స్ అయితే చేసేసుకున్నాను. అంత పెద్ద వర్క్ కాకుండా కొంచెం స్టిచ్చింగ్ అనే ఉండే అనమాట. కస్టమర్స్వి ఒక లెహంగా ఉండే, ఇంకొకటి వేరే వాళ్ళది ఒక డ్రెస్సు, 2 ఉండే. అందుకని చెప్పి ఆ 2 అయిపోవాలి ఈరోజు అని చెప్పేసి ఇంకా అనుకున్నా. మళ్ళీ పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా, కొంచెం సతాయిస్తూ ఉంటారు, వాళ్ళ కోసం అని చెప్పి నేను ఊరికే మిషన్ పై నుంచి లెగాల్సి వస్తుంది. మళ్ళీ సండే కూడా కస్టమర్స్ వస్తూ ఉంటారు, కొంచెం సండే హాలిడేస్ ఉంటాయి కదా ఎవరికైనా, అట్లా కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు మధ్య మధ్యలో, ఊరికే లెగాల్సి వస్తుంది మిషన్ పై నుంచి. అందుకని చెప్పేసి కొంచెం తొందరగా వెళ్దాము అనుకున్నాను, కాకపోతే నేను లెగ్గడమే లేట్ అయిపోయింది చాలా. ఇంకా 9 వరకు బెడ్ పైనే టైంపాస్ చేసినాము. 8:30కి లేచి 9 వరకు పిల్లలతో ఆడుకుంటూ అట్లా టైంపాస్ చేసి 9 తర్వాతే లేచి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వంట దగ్గరికి వెళ్ళాను. ఇంకా నేను పూజ అవి చేసుకునేసరికి మా వారైతే చికెన్ పట్టుకొచ్చేసారు. ఇంకా వంట అయితే చేసేస్తున్నాను నేను. ఈసారి అయితే స్పెషల్గా అంటే అన్ని మసాలాలు వేసి అట్లా ఏం చేయట్లేదు, కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను, గ్రేవీ ఎక్కువగా వచ్చేలాగా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. లాస్ట్లో ఒక నిమ్మకాయ యాడ్ చేశాను, నేను ఎక్కువగా అయితే నిమ్మకాయ వేయను ఎప్పుడు, ఈసారి నిమ్మకాయ వేసి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా నిమ్మకాయ వేసి నార్మల్గా కర్రీ లాగానే చేశాను, కాకపోతే గ్రేవీ ఎక్కువగా చేశాను ఈసారి. నిమ్మకాయ పిండేటప్పుడు నాకు డౌట్ వచ్చింది, నేను ఫస్ట్ టైం చికెన్ పచ్చడి చేసేటప్పుడు అందులో లెమన్ ఎక్కువ పిండేసా, పుల్లగా అయిపోయింది చికెన్ పచ్చడి. అదే గుర్తొచ్చింది, మళ్ళీ ఎక్కువ అయిపోతే చికెన్ అంతా పాడైపోతుందేమో అని చెప్పేసి ఇంకా కొంచెమే పిండాను ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ కాస్త అయితే పిండేశాను. ఇంకా తినేసి షాప్కి అయితే వచ్చేసాము. షాప్కి వచ్చిన తర్వాత నిన్న అయితే బ్లౌజ్ కుట్టాను,
లెహెంగా బ్లౌజ్ ఇచ్చారనమాట ఒక కస్టమర్. తను రేపు మండే రోజు కావాలి అన్నారు. తనైతే అసలు ఎంత సతాయిస్తున్నారో ఇచ్చి నుంచి అయిందా అయిందా చెప్పడమే నేను మండే ఈవినింగ్ తీసుకోండి అని చెప్పాను. గురువారం రోజు ఇచ్చారు నాకు. అయితే నాకు ఆలోపు ఇంకా స్టిచ్చింగ్ ఉన్నాయి, మండే రోజు తీసుకోండి ఇది అని చెప్పానమాట తనకి. ఓకే అన్నది తను కూడా. ఇంకా అక్కడి నుంచి కాల్ చేస్తూ ఉంది, అయిందా, కుట్టారా అని. మండే ఇస్తా అన్నాను కదండి అంటే, లేదండి అయిందేమో అని చేశాను, కొంచెమన్నా కుట్టారేమో అని చేశాను, నాకు కుట్టిన తర్వాత పిక్ పెట్టండి, మిగిలిన క్లాత్ వేస్ట్ చేయకండి, నాకు ఇచ్చేయండి, ఎంత క్లాత్ మిగిలినా పడేయకండి, నేను తీసుకుంటా అండి, అది ఇది అని అసలు ఊరికే కాల్ చేస్తూ ఉందన్నమాట ఈ కస్టమరు. ఇలాంటి కస్టమర్స్ ఉన్నప్పుడు ఒక్కోసారి చేసే పని మీద కూడా విరక్తి పుట్టుద్ది. ఇంకక్కడికి నేను ఎంత నీట్గా చేస్తున్నానో తను నాకు ఒకటి మంచి పిక్ పెట్టిందనమాట, చిన్నపిల్లలది డ్రెస్ది పిక్ పెట్టింది. అది ప్రొఫెషనల్గా బోటెక్ స్టైల్లో ఉంది, సేమ్ ఫినిషింగ్ ఇలాగే వస్తుంది అంటే నేను చెప్పలేనండి. అది బోటెక్ ఫినిషింగు, నేను నార్మల్గా కుడతాను, బోటెక్ ఫినిషింగ్ లెవెల్లో ఇవ్వకపోవచ్చు, కాకపోతే మీకైతే ఎక్కడ తేడా ఉండదు, నీట్గా కుడతానండి అని చెప్పాను. ఇలాగే ఉంటుందా సేమ్ కుట్టారా అని చెప్పి 4-5 సార్లు అడిగింది కాల్ చేసి. కుడతానండి అలాగే అని చెప్పాను. కానీ చాలా విసిగించేస్తుంది తనైతే. ఇంకా నేనైతే ఎక్కడ తగ్గొద్దు అని చెప్పేసి మ్యాక్సిమం బోటెక్ ఫినిషింగే రావడానికి నాకు అయినంత వరకు ట్రై చేశానండి. నేనైతే తనకి కన్ఫామ్గా చెప్పలేను ఫినిషింగ్ అయితే అదే వస్తుంది అని. మామూలుగా నాది ఇంట్లో స్టిచ్చింగ్ లాగానే ఉంటుందండి, నేను అంత మంచిగా ఇవ్వలేను ఫినిషింగ్ అని చెప్పాను. అమౌంట్ కూడా నేనైతే ఎక్కువ ఛార్జ్ చేయను, చాలా తక్కువ ఛార్జ్ చేస్తాను. ఇంకా ఇక్కడ లెహంగా విషయానికి వస్తే కింద పట్టీ పెట్టమన్నారు తను. మళ్ళీ పాప పెరిగిన తర్వాత విప్పుకోవడానికి ఉంటుంది కదా, పట్టీ పెట్టమన్నారు. ఇప్పుడు అందరు లోపల నుంచి పెడుతున్నారు కదా అని అట్లా పెట్టమన్నది. కానీ మనం ఇంతకు ముందు రోజుల్లో మన చిన్నప్పుడు చూసుకుంటే పైనుంచి ఉన్నది కదా పట్టీ, పైనుంచే చాలా బాగుండేది. లోపల నుంచి పెడితే అసలు లుక్ కూడా పోతుంది, పైనుంచి పెడతానండి అంటే ఓకే అన్నారు. ఇంకా కిందకి పెట్టి చూసాను, ట్రై చేశాను, అసలు సెట్ అవ్వలేదు. ఇంకా ఫస్ట్ కుచ్చులు పెట్టిన తర్వాత పెట్టాను నేను, సెట్ అవ్వలేదు అసలు. ఇంకా సెట్ అవ్వట్లే అని చెప్పేసి మళ్ళీ కుచ్చులు మొత్తం విప్పదీసి మళ్ళీ మధ్యలో పట్టీ పెట్టి మళ్ళీ కుచ్చులు పెట్టాను. ఈ కిందన కూడా ఎందుకు కుచ్చులు పెట్టుకుంటున్నా అంటే ఇట్లా మొత్తం పెట్టేసి ఐరన్ చేస్తే నీట్గా ఉంటుందన్నమాట లెహంగా. అయితే ఈ కుచ్చులు అనేది మంచిగా నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా పోకుండా నీట్గా కనిపిస్తాయి మనకి కుచ్చులు. లేదంటే ఐరన్ చేయకుండా ఉంటే అటోటి ఇటోటి పోయినట్టుగా అనిపిస్తుంది. మనం అంత కష్టపడి కుచ్చులు పెట్టినందుకు అవి నీట్గా ఉండాలి అంటే ఇట్లా ఐరన్ చేసుకుంటే కిందికి కూడా సేమ్ పైన ఎట్లాగా కుట్టామో సేమ్ కిందికి కూడా అలాగే కుచ్చు అంటే లూజ్ కుట్టు పెట్టుకోవాలి. 5 నెంబర్ పైన 5 నెంబర్ పైన పెట్టేసి మిషన్ కుట్టు ఇంకా ఇట్లా కుచ్చులు అయితే పెట్టుకొని ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఈ వ్లాగ్ అయితే నేను ఈ లెహంగాది అయితే నేను మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టలేదు, ఎందుకంటే ఇంకా తను హడావిడి చేసింది అనమాట. ఇంకా హడావిడిగా కుట్టాను సండే రోజు, అందుకని చెప్పేసి ఇంకా అందులో పెట్టలేదు. అదేంటంటే మిషన్కి ఇంకోటి ట్రైప్యాడ్ కూడా అన్నది సెట్ అవ్వట్లేదు, కుట్టడానికి పర్ఫెక్ట్గా సెట్ అవ్వట్లేదు. పైగా ఈరోజు పిల్లలు ఉన్నారు, గోల చేస్తున్నారు, ఇటు పడేయడము అటు పడేయడము, ఇంకా చిరాకు తెప్పిస్తున్నారని చెప్పేసి ఇంకా నేనైతే కుట్టలేదు. సాటర్డే రోజు కూడా హాలిడేనే కదా, సెకండ్ సాటర్డే సండే 2 రోజులు పిల్లలు ఉన్నారు. ఈ 2 రోజులు నాకు అసలు వీడియోస్ తీయడానికి, స్టిచ్చింగ్ వీడియోస్ తీసుకోవడానికి అవ్వదు. వాళ్ళు ఏంటంటే గోల చేస్తుంటారు, అక్కడ వీడియోస్ తీయనివ్వరు. ఇక్కడ చూడండి మీరు కావాలి అంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. పిల్లలు వస్తారు, ఇప్పుడే వచ్చారనమాట, పార్కుకి అని చెప్పి వెళ్ళి వచ్చారు కూడా, ఎత్తుకోండి ఆడుతున్నారు, అందరూ నా ముందున్నారు. లక్కీ వాళ్ళ ట్యూషన్ టీచర్ పిల్లలు, మా పిల్లలు ఇద్దరు ఇంకా ఫుల్ గోల రచ్చ చేస్తున్నారు వచ్చేసి. ఇంకా మా వాడికి నేను లోపల ఉన్నదాన్ని ఉండక అన్నీ జరుపుతూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు కటింగ్కి టేబుల్ పర్ఫెక్ట్గా లేదు, కింద కట్ చేసుకుంటున్నా అని చెప్పి లోపల సెల్ఫ్ కింద ఉన్న టేబుల్ని అక్కడ అడ్డంగా నాకు కెమెరాకు సెట్ అయ్యేలాగా జరుపుకున్నాను అనమాట. మా పిల్లలకి అలవాటు లేదు కదా, దెబ్బ ఊరికి దానికి గుద్దుకున్నాడు. ఆ చిన్న దానికే వాడికంట పెద్ద దెబ్బ తాకిందని చెప్పి బ్యాండేజ్ చేయించుకున్నాడు మా చిన్నోడు.
పెద్దగా దెబ్బేం తాగలేదు కానీ కొంచెం లైట్గా తాకింది. నేను కూడా చూసుకోకుండా తగిలించుకున్నా. 2-3 టైమ్స్ తగిలింది నాకు కూడా కడుపు దగ్గర. ఇంకా చిన్నోడు కూడా అట్లా హడావిడిగా ఉరికి తగిలించుకున్నాడు. ఇక్కడైతే ఐరన్ బాక్స్ మళ్ళీ ఎక్కడ కాల్చుకుంటారో అని చెప్పేసి నేను వెంటనే స్విచ్ అయితే తీసేసి పక్కన పెట్టాను. అయినా కొంచెం వేడిగానే ఉంది. ఇంక ఇవన్నీ కింద మళ్ళీ చూడండి, ఇక్కడ ఐరన్ చేసిన తర్వాత ఆ ప్లేట్స్ అన్నీ మళ్ళీ తీసేసుకొని మళ్ళీ ఐరన్ చేసేసుకున్నా. ఇక్కడ కూడా బ్లౌజ్కి కూడా తను ప్రిల్స్ పెట్టమన్నారు, ఇట్లా పెప్లం టైపు. అసలు క్లాత్ అయితే అస్సలు సరిపోలేదు. ఇంకా మిగిలితే క్లాత్ ఇవ్వమని చెప్పేసి అన్నారు కానీ అస్సలు సరిపోలేదు క్లాత్. చాలా అడ్జస్ట్ చేసి కుట్టిన. తను పైపింగ్ అవి ఏమీ చెప్పలేదు. నేను ఇదంతా కుట్టేసిన తర్వాత మళ్ళీ పైపింగ్ పెట్టండి అనేసి అన్నారు. పైపింగ్ అంటే మళ్ళీ ఇప్పుడు డబుల్ వర్క్ అవుతుంది. పెట్టొచ్చు, వర్క్ చేసిన దానిపైన కూడా పైపింగ్ పెట్టొచ్చు. కాకపోతే మళ్ళీ అదొక వర్క్. నేను మొత్తం అంతా చేసేసి షాప్ క్లోజ్ చేసిన తర్వాత తను చెప్పారు. నేను అంటే డ్రెస్ వెంబడే పెట్టుకున్నాను, ఎందుకంటే ఓవర్లాక్ నా దగ్గర లేదు. తనకు చెప్పాను ఓవర్లాక్ లేదు అని. పర్లేదండి అన్నారు. కానీ చిన్నపిల్ల కదా, కుచ్చుకుంటుంది పాపం. వేసుకున్న దానికి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, మళ్ళీ కంఫర్ట్ ఉండదని చెప్పేసి నేను ఓవర్లాక్ ఇంకా చేయిద్దామని చెప్పి మా చుట్టాల వాళ్ళ దగ్గర ఉందని చెప్పి ఇంకా నేను తీసుకొని పోదామని చెప్పేసి నా బ్యాగ్లో పెట్టేసుకున్నాను. షాప్ క్లోజ్ చేసే టైంకి మళ్ళీ కాల్ చేసి పిక్ పెట్టమంటే సరే పెట్టాను. అప్పుడు చెప్తున్నారు పైపింగ్ చేయండి, నాకు కంపల్సరీ పైపింగ్ అంటే నాతో అవ్వదు, ఇంకా క్లోజ్ చేసేసాను, నేను రేపు చూస్తాను అని చెప్పాను. ఇంకా తన దగ్గరికి అయితే మా చుట్టాల ఆవిడ దగ్గరికి ఓవర్లాక్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ చేయించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.